అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా 5 రూపాయలకే భోజనం పెట్టడం అది ఒక గొప్ప కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగంలో కూడా చాలా గొప్పగా చెప్పడం ఏమిటి అని అంటారు. మరి ఒరేయ్ బాబు, అన్నం విలువ తెలిసిన వాడు ఎవరు అలా మాట్లాడర్రా? పనికిమాలిన ఎదవల్లారా. 5 రూపాయలకి అన్నం లేక ఎంతోమంది పేద ప్రజలు కడుపు మండిపోతుంది వాళ్ళకు. హాస్పిటల్స్ దగ్గర అనేక రకమైన జంక్షన్లలో పేద ప్రజలు కూలి పని చేసేవాళ్ళు కొంతమంది కూడా అన్నం లేక అలమటిస్తూ పోతున్నారు. పనికిమాలిన ఎదవల్లారా. మరి ఇలాంటి వారికి 5 రూపాయలకి అన్నం పెట్టడం భోజనం ఎంతో మేలు చేస్తుంది. మరి నీకు తెలుసారా? మరి పనికిమాలిన ఎదవల్లారా కొంచెం చెప్పేవాళ్ళు యేసు రూపంలో పడుకొని ఉంటారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వం అది కూడా చేయలేకనే ఉన్నదాన్ని పీకి పారేశారు ఎదవలు. అదేమని తెలిసిన వాళ్ళకి. అన్నం లేక కొంతమంది పేద ప్రజలు ఊర్లకు పోయేవాళ్ళు, జంక్షన్లకు పోయేవాళ్ళు, ఎక్కడికైనా ఒక బయట ఊర్లకు పోయేవాళ్ళు అన్నం లేక అలమటిస్తూ పోతుంటారు. అదే మన ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఎక్కడైనా కానీ చూపించుకోవడానికి పోయిన వాళ్ళకి అన్నం లేక ఒక రోజుల పస్తు అక్కడే ఉండవలసి వస్తుంది. మరి వాళ్ళు ఒక భోజనం కూలి ఒక పూటకి ఒక మధ్యాహ్నం భోజనానికే తినాలంటే 100 రూపాయలు పెట్టాలి. ఒకవేళ పార్సల్ కట్టించుకుంటే 120 రూపాయలు పెట్టాలి. మరి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక బిర్యానీకి 200-300 పెట్టాలి ఒక్కొక్కళ్ళకి. అలాంటప్పుడు మరి ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఎలా ఒకసారి ఆలోచించండి. మరి 5 రూపాయలకి అన్నం పెట్టవలసిన అవసరం ఏమి అంటారు. ఒకవేళ బస్సులు లేక ఒక ప్రయాణికుడే బస్టాండ్లో సెంటర్లో ఉన్నాడు అనుకో, అక్కడ అన్నం క్యాంటీన్ దగ్గరే ఉంది, బస్సు లేదు, అక్కడ అన్నం పెడుతూనే ఉన్నారు క్యాంటీన్లో. అతను భోజనం చేయొచ్చు కదా, 5 రూపాయలకి భోజనం వస్తుంది కదా, భోజనం చేసుకొని బయలుదేరవచ్చు కదా. బస్సు లేదు కదా, ఈలోపు బస్సు వచ్చింది కదా భోజనం చేసేసరికి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే బస్సులు లేక అదే రెస్టారెంట్లకి, హోటళ్ళకి పోతే వందలు అడిగి పెట్టవలసి వస్తుంది. ఇది ఎంత సౌకర్యమో చెప్పండి ఒకసారి. మీరు చెప్పటం అది చాలా బాగా కూడా లేదు. కొంచెం తెలుసుకోండి. మీ ప్రభుత్వంలో మీ చేసిన చాలామంది పొట్టలు కూడా కొట్టారు ధరలు పెంచి. ఇది చాలా మంచిది కూడా కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం తెలుసుకోండి. ఇది మన రాష్ట్రంలోని కాదు నాయన, ఇది గొప్ప అంటారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ కూడా స్టాలిన్ గారు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం మారిన ప్రతి ప్రభుత్వం కూడా పేర్లు మార్చుకొని పెడుతున్నారే కానీ వీళ్ళ కడుపులు కొట్టి పీకి పారేసే వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఆయన. అలాగే తమిళనాడులో కూడా చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకొని ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడవద్దు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఆ మాట అన్నవారు. ఎంత సౌకర్యం ఉంటుందో పేద ప్రజలకి కొంచెం అర్థం చేసుకొని మాట్లాడే మాట తీరు కూడా చాలా మంచిది. భిక్షగాళ్ళకి వేసినట్టు వేయడం అంటే అంతే, వాళ్ళు భిక్షాలైనట. ఆ రోజు అన్నం పెట్టేటప్పుడు ఎంతమంది ఉంటారో ఒకసారి చూడు. ఇన్సర్ట్లు చేసి ఉంటారు ప్రయాణికులు. వాళ్ళు పోయి హోటల్కి తినాలంటే ఎంత విధిగా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇది చాలా మంచిది కూడా కాదు. అలా చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పబాకండి. మన రాష్ట్రంలోనూ కూడా కాదు, తమిళనాడులో కూడా స్టాలిన్ గారు పెడుతూనే ఉన్నారు. మీకు పెట్టడానికి చేత కాదు, జనాల కడుపులు కొట్టి జనాల్ని మోసం చేసి జనాలు కూడా దోసుకునే వాళ్ళకి మీకేం తెలుసుద్ది? అన్నం విలువ మీకేమీ తెలియదు. కాగా ఊరకలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి రాష్ట్ర ప్రజల గురించి, మీరు చేసిన పనితనం గురించి. అంతేగాని ఊరకు పిచ్చిగా మాత్రం వాగబాకండి. వాగదు చాలా మంచిది కూడా కాదు. మరి మీరు ఎన్నిసార్లు గెలిచారో ఏం సంగతో మరి నాకు కూడా తెలియదు. మీరు ఎమ్మెల్యే గెలిచిన సంగతి కూడా ఫస్ట్ సారి వచ్చారు, మేము చూసాము. మేము కూడా ఇదివరకు పెట్టినప్పుడు మేము కూడా అన్నం క్యాంటీన్ తిన్నవాడు నేను.
ప్రతి ఒక్క అటెండర్లు కానీ, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ, ఆయాలు కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి, నర్సులకు పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది కూడా పోయి తింటూనే ఉంటారు. హాస్పిటల్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అన్నం పెట్టేటప్పుడు పోయి తింటారు. బస్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అన్నం తింటూనే ఉంటారు. ఒక ప్రయాణికుడు కూడా వెళ్ళి తింటూనే ఉంటారు. ఇదేమో సహజమైన భిక్షగాలతో పోల్చడం. అందుకే మిమ్మల్ని మన రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం చేసి పీకి పారేశారు. గుర్తు తెచ్చుకోండి వైసీపీ నాయకులారా, కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడండి మీరు అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. పేద ప్రజల కడుపులు కొట్టడం, ఆ భిక్షగాలతో పోల్చారు. అదేగిన వాళ్ళకి అయితే ఏ విధంగా మీకు పరిణామం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. అందరూ ప్రతి ఒక్కరు తింటూనే ఉంటారు. భిక్షగాలు తింటారు, వాళ్ళు తింటారు, అందరూ ప్రతి ఒక్కరు తినే అన్నం క్యాంటీన్ అది. మీరు జనాల కడుపులు కొట్టారు కాబట్టి, జనాల కాడ బిక్క తింటున్నారు కాబట్టి ఎన్ని లక్షలైన పెట్టి తింటారు మీరు. ఒక్కసారి ఆలోచించుకోండి. అదే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పులివెందుల్లో ఒక రెస్టారెంట్ హోటల్లా కట్టడం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మీలాంటి వాళ్ళకైనా మరి పులివెందుల కట్టడం ఆపేయడం, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. జనాల సొమ్ముతో జనాల కడుపులు కొట్టేసి, ఇది సహజమైంది కూడా కాదు అలా అనటం కూడా. అది ప్రభుత్వం పోయింది కాబట్టి అది ఆపివేశారో కట్టుతున్నారో మాకు మాత్రం తెలియదు. అది ఆగిపోవచ్చు. మీలాంటి పెద్ద పెద్ద విఐపీల కోసం కడుతున్న హోటల్ కూడా అని అన్నారు. నేను తెలియజేస్తూ, ఇలా మాట్లాడటం కూడా చాలా మంచిది కాదు. కొంచెం తెలుసుకోండి. మీకు ప్రభుత్వం లేదు కాబట్టి, ఒక ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి, ఏదో కొద్ది గొప్ప ఒక సీట్లతో ఓట్లతో గెలిచారు కాబట్టి ఇలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి, ఆ చెప్పిన పెద్ద మనిషికి కూడా, ఆ చెప్పిన ఎమ్మెల్యే కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలా చెప్పవలసిన అవసరం లేదు. పేద ప్రజలు ఎంతో మీ ధరలు పెంచి మీ ప్రభుత్వం వచ్చినాక తినలేక ఆకలితో కడుపు మండుతూ ఉన్న ప్రజల కోసం అది పెట్టేది అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.